హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు చూపించబోయే రెసిపీ గుమ్మడి గింజలతో బర్ఫీ అయితే చూపించబోతున్నాను. నేను గుమ్మడి గింజలతో బర్ఫీ ఎందుకు చేస్తున్నానో ఈ వీడియో అంతా చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ గుమ్మడి గింజలు అయితే మనకు సూపర్ మార్కెట్లో ప్యాకెట్లుగా అవైలబుల్లో ఉంటాయి. ఫస్ట్ ఈ గుమ్మడి గింజల్ని వేయించుకొని పౌడర్ అయితే చేసుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. ఈ పంకిన్ సీడ్స్లో కానీ, సన్ఫ్లవర్ సీడ్స్లో కానీ, వాటర్ మిలన్ సీడ్స్లో కానీ ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రోటీన్స్ అనేవి పిల్లల పెరుగుదలకి చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఇంకా సోయా సీడ్స్, సోయా గ్రానల్స్లో అయితే ఇంకా చాలా ఎక్కువ ప్రోటీన్స్ అయితే ఉంటాయి. సోయా గ్రానల్స్తో అయితే కర్రీ అయితే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికి కూడా నచ్చింది. మీకు కూడా ఆ వీడియో అయితే పెడతాను. గుమ్మడి గింజలు చల్లారాక మిక్సీ అయితే పట్టుకొని పౌడర్ అయితే చేసుకోవాలి. పౌడరు, బెల్లం తురుము ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి. నేను ఇంతకుముందు పల్లీలతోటి, పుట్నాలతోటి, శనగపిండితో అయితే ఇలా బర్ఫీ అయితే చేశాను. ఇప్పుడు పంకిన్ సీడ్స్ తోటి అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా గుమ్మడి గింజలతోనే కాక గుమ్మడి కాయతో కూడా స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. అది కాకపోతే నేను చేయను, అమ్మ చేసి పంపిస్తుంది. అమ్మే కదా, ఎలాగైనా అమ్మ చేతి వంట అమృతం అంటారు కదా. గుమ్మడికాయ స్వీట్ అయితే మా వారు, పిల్లలు అయితే తినరు. నేను, మా అత్తయ్య మాత్రమే తింటాం. గుమ్మడికాయతో స్వీట్ చేస్తారా అంటారు, వాళ్ళైతే టేస్ట్ కూడా చేయరు. బెల్లంలో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఉండపాకం వచ్చే వరకు అయితే తీసుకోవాలి. వీడియోలో చూపించిన మాదిరిగా అయితే ఉండ వచ్చే వరకు మాత్రమే తీసుకోవాలి. ఎక్స్ట్రా ఉంచితే పాకం ముదురుతుంది, పీసెస్ అనేవి గట్టిగా వస్తాయి. గుమ్మడికాయ స్వీట్ కూడా ఎలా చేయాలో తెలుసుకోవాలంటే కామెంట్లో పెట్టండి, వీడియో చేస్తాను. ఇంకా గుమ్మడి గింజలతో కారపొడి కూడా తయారు చేసుకోవచ్చు. ఎండుమిర్చి, గుమ్మడి గింజలు, ధనియాలు వేయించుకొని పొడి అయితే చేసుకొని ఆ విధంగా కూడా పిల్లలకైతే పెట్టవచ్చు. కాకపోతే స్వీట్ రూపంలో అయితే ఎక్కువ తింటారని చెప్పేసి నేనైతే స్వీట్ చేస్తున్నాను. పాకం రెడీ అయిపోయాక కొంచెం అయితే నెయ్యి అయితే టేస్ట్ కోసం అయితే వేసుకుంటున్నాను. డయాబెటీస్ పేషెంట్స్కి గుమ్మడి గింజలు వాడటం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయంట. వాళ్ళు కూడా వాడితే మంచిది. కానీ ఎక్కువ మోతాదులో మాత్రం ఎవరు అయితే తీసుకోకూడదు. స్వీట్ అంటే స్వీట్ లాగానే తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కొంతమందికి డైజెషన్ అనేది సరిగా అవ్వదు కదా, దాని గురించి చెప్తున్నాను. అంటే గుమ్మడికాయ అంటే వాతం అని కొంతమంది అంటూ ఉంటారు, అంతే. ఇంకా బూడిద గుమ్మడికాయతో అయితే వడియాలు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పాకంలో అయితే పాకం రెడీ అయ్యాక పొడి అయితే పోసుకొని కొంచెం సేపు అలా 1 మినిట్, హాఫ్ మినిట్ అయితే అలా పొయ్యి మీదనే ఉంచి కలుపుకోవాలి. అంటే గిన్నెకు అంటకుండా కొంచెం దగ్గర పడుతుంది అనేంతవరకు అయితే అలా అయితే కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి దాంట్లో అయితే ఈ గ్రేవీ అయితే పోసుకోవాలి. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడైతే ఒక గృహప్రవేశానికి వెళ్తే అక్కడైతే గుమ్మడికాయ బెల్లంతో స్వీట్ అయితే చేసి పెట్టారు. అప్పుడు తిన్నాను నేను. ఆ విధంగా నాకైతే గుమ్మడికాయ స్వీట్ మీద బాగా ఇష్టం అయితే ఏర్పడింది. ఆ ప్లేట్లో స్వీట్ అనేది స్మూత్గా, స్ట్రైట్గా, గరుకులు లేకుండా రావడం కోసం అయితే నేనైతే ఒక ఆయిల్ అప్లై చేసినటువంటి, కింద ఫ్లాట్గా ఉన్నటువంటి ఆయిల్ అప్లై చేసినటువంటి గిన్నెతో అయితే అలా స్టఫింగ్ అయితే చేశాను, మంచి స్మూత్గా రావడం కోసం అయితే. ఇంకా ఏ స్వీట్కైనా కూడా ఆ ప్రాసెస్ అనేది అయితే వాడవచ్చు, మంచిగా స్మూత్గా వస్తుంది. కొంచెం పాకం గట్టిగా అయినా అలా స్టఫ్ చేయడం వల్ల కొంచెం స్మూత్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనమైతే చాక్ తీసుకొని పీసెస్ అయితే కట్ చేసుకుందాం. ఆరక ముందే కట్ చేయాలి, ఆరితే తర్వాత విరిగిపోతుంటుంది, పీసెస్ అయితే రావు. ఇప్పుడు పీసెస్ అయితే కట్ చేస్తున్నాను, చూడండి. మా సాయికి అయితే, అంటే మా చిన్న బాబు పేరు నాగసాయి, తనకైతే చాలా బాగా నచ్చింది స్వీట్ అయితే. బాగుంది అమ్మ అన్నాడు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకైతే పెట్టండి. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా బోన్స్ అనేవి చాలా స్టాండర్డ్గా, స్ట్రాంగ్గా తయారవుతాయి, పిల్లల పెరుగుదలకు యూజ్ అవుతుందని అయితే నేనైతే ఇది స్వీట్ అయితే చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ రూపంలో అయితే పెట్టండి. ఇది ఫస్ట్ టైం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా బెల్లంతో కాకుండా షుగర్తో కూడా ఈ బర్ఫీ అనేది తయారు చేసుకోవచ్చు. కాకపోతే బెల్లం అయితే ఐరన్ ఉంటుంది, ఇంకా టేస్ట్ ఉంటుంది అనేసి నేనైతే బెల్లం అయితే వాడాను. గుమ్మడి గింజలతోటి స్వీట్ ఏంది అని అయితే అనుకోమాకండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి.
ఇప్పుడు పీసెస్ అయితే రెడీ అయిపోయింది, స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూడండి స్వీట్ అయితే రెడీ అయింది. బాయ్ ఫ్రెండ్స్. ఓకే అండి, ఇప్పుడు స్వీట్ అయితే రెడీ అయిపోయింది, పీసెస్ అయితే రెడీ అయిపోయాయి. చాలా బాగుందండి స్వీటు. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ రూపంలో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.